పాదారవింద శతకంలోని 88వ శ్లోకానికి ప్రవేశించాం. వహన్నప్యశ్రాంతం మధుర నినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేలిగమనే భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. ఇది ఇంకొక రకమైన ధ్యానం. కామాక్షి, ఓ కామాక్షిదేవి భగవతి పూజురాల. అంటే భగవతి భా అంటే వెలుగు, గా అంటే గమనం, వెలుగు వ్యక్తం, ఆ వ్యక్తం వైపుకి గమనం, అటువంటి ఆ దారి చూపించగలిగిన ఆ శక్తి భగవతి. భవత్యాహ నీ యొక్క అసౌ చరణ, ఈ దివ్య చరణము, అసౌ అనేవి చాలా దగ్గరగా, అంటే ఇక్కడే ఉన్నాను, నేను నీ దగ్గరగా ఉన్నాను అనే భావాన్ని వ్యక్తపరచాము. అసౌ ఇవన్నీ అంటే ఇక్కడే, ఇవే అలా అని చెప్తున్నప్పుడు అనమాట. అవి అవి అక్కడ అన్నప్పుడు మనం దూరం ఫీల్ అవుతాం కదా, ఇక్కడే నేను పక్కనే ఉన్నాను అనే భావంతో చెప్తున్నారు. అసౌ చరణ, ఈ దివ్య చరణము అవిశ్రాంతం, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అన్నప్పుడు అసలు విశ్రాంతి అనేది లేకుండా ఎడతెరిపి లేకుండా అనే అర్థం అన్నమాట. మధుర నినదం, శ్రావ్య నాదం కల హంసకం, అందెలను, హంసలను రెండు ఉన్నాయి. ఆ హంసకం అంటే మంజీరాలు, పాద మంజీరాలు, అందెలు, అవి కూడా హంసకం అంటే హంసలు కూడా. అవి రెండు అర్థాలు, రెండిటికి ఒకే మాటతోటి అదే ఈ ముందర శ్లోకంలో చెప్పిన దాని కనెక్షన్ ఇందులో. అంటే పాండిత్యం, ఒక మాటతో ఎన్నో భావాలు వ్యక్తపరచగలిగిన ఒక శక్తి, ఆ శక్తి అన్నమాట. వహనపి ధరించియు కేలి గమనే, విలాసపు నడక ఎందు తమేవ ఆ హంసనే అథ కర్తు, కింద పడగొట్టుటకు, అంటే దాన్ని ఓడించేయడానికి అన్నమాట. యతతే యతతే కిమివ, యత్నించ పూనుకున్నదేమో. భవస్యైవ, ఇక్కడ భవస్య ఇవ, భవుడు అంటే శివుడికి ఇంకొక రూపం, ఇంకొక పేరు భవుడు. ఆ భవస్య, ఆ భవుని కొరకే అని ఒక మాట. భవస్య ఇవ అంటే భవ అంటే సంసార సాగరం, ఈ ఇహ ఇహానికి సంబంధించిన అట్లా సంసార సాగరం అనే దానికి కూడా ఒక అర్థం. ఆనందం, ఆనందాన్ని విధదపి కూర్చుచున్నదైన తద్రోహం, సంసార ద్రోహాన్ని ఏవం ఇలా వితనుతే కిం, చేయుచున్నదా, ఇలా చేయుచున్నదేమి అని ప్రశ్న వేస్తున్నారు. హంసకం అంటే అందే అని చెప్పుకున్నాం. హంసకం అంటే హంసలు అని కూడా అర్థం. అమ్మవారి దగ్గర హంసలు ఎప్పుడూ ఉంటాయి. ఆ హంసలు అమ్మవారి పాద నడకని చూస్తూ అవి కూడా అలా నడకలు నేర్చుకుంటూ ఉంటాయి అని చెప్తారు మామూలుగా. అలాగే అమ్మవారి అందెలు ధ్వని చేస్తున్నాయి. ఆ ధ్వనులు మధుర అంటే శ్రావ్యనాదాన్ని, శ్రావ్యనాదం అంటే చెవులకి చాలా ఇంపు గొలిపించేది. అది ఇంకా వినాలి వినాలి అనిపించేటటువంటి ఒక నాదం. ఆ నాదాన్ని ఇస్తూ ఆ నడకలతోటి, ఆ నాదంతో కూడా హంసలని అధఃకర్తుం కిం, అంటే వాటిని ఓడించేస్తోందా ఆ హంసల్ని. అవి నీ పాదాల
అందెల ముందు, ఆ అందెలు చేసే నాదం ముందు, ఆ రవళి ముందు, ఆ నీ నడకల ముందు ఆ హంసలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయే? ఆ నడకల వయ్యారం గాని, అమ్మవారి యొక్క నడకల వయ్యారం గాని, ఆ ఆ మంజీర నాదం కానీ ఎంతో అద్భుతంగా ఉందిట. అంటే మీరు ఇలా మనం చెప్పుకుంటున్నప్పుడు మీ ధ్యానంలోకి హంసలు, హంసతో ఉన్న పాదాలు, పాదాలకున్న మంజీరాలు, ఆ మంజీరాలతో వచ్చే ఒక సవ్వడి, ఒక నాదం, ఆవిడ నడకలతో పాటు వెనకాల హంసలు నడుస్తున్న ఒక భావం. ఇంత భావము మనం మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చేస్తుంది చూడండి. ఇదంతా ఒక ధ్యానం. ఇటువంటి ధ్యానము మనకి చేస్తున్నారు ఆయన చాలా అలవోకగా, అంటే చాలా ఈజీగా. అలా మనం అర్థం చెప్పుకుంటూ భావంలోకి వెళ్ళిపోతున్నాం. అటువంటి అద్భుతమైన భావాన్ని ఆయన దర్శనం చేస్తూ, ఆ దర్శనాన్ని మనకి కూడా కళ్ళకి కట్టినట్టు చూస్తున్నారు అద్భుతమైన ఆ దర్శనాన్ని. ఆ అటువంటి ఆ అమ్మవారి పాద మంజీరాలు, పాద నడకలు అధఃకర్తుం అంటే ఈ హంసల్ని పడగొట్టేస్తున్నాయి. అధఃకర్తుం అంటే కిందకి తోసేస్తున్నాయి అని. అధః అంటే కిందకి, కర్తుం కిందకి పడేస్తున్నాయి అని. పోటీలో వెళ్తే ఆ పోటీలో పక్క వాళ్ళని కిందకి మట్టి కరిపించేశారంటారు కదా! అటువంటి భావం అన్నమాట. అలా ఈ అమ్మవారి పాదాలు 2 విషయాలలో హంసల్ని ఓడించేశాయి. తర్వాత భవ శబ్దానికి శివుడని ఒక అర్థం ఉంది. సంసారం అని ఇంకొక అర్థం ఉంది. భవునకు ఆనందం. భవస్యైవానందం అంటే ఆ భవునికి ఆనందం కల్పించడం అనేది ఒక అర్థమైతే, భవస్యైవానందం భవత్యాస్తద్రోహం. ఈ భవ అంటే సంసారానికి, అంటే భవుడు ఒక సాధకుడిలో ఉండే శివుడికి ఆనందాన్ని కల్పిస్తూ, అంటే ఆ శివం ఆ తత్వాన్ని సాధకుడికి ఇస్తూ, ఈ సంసారం అనే ఈ సాగరానికి తద్రోహం, దానికి ద్రోహం కలిగిస్తూ, దాన్ని కూడా అధఃకర్తం, దాన్ని కూడా కిందకి పడేస్తోందా అని శివుడు భవుడు అనేది యాక్చువల్గా శివుడికి ఆనందం కలిగించడం, ఆయనే ఆనంద స్వరూపం. శివుడికి బయట నుంచి ఆనందం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ బ్లిస్ఫుల్ గా ఉంటాడు. ఆయన ఆ స్టేట్ లోనే ఉంటాడు శివుడు. అటువంటి శివుడికి ఆనందం కలిగించడము అంటే సాధకుడు శివుడిగా మారేందుకు, అటువంటి బ్లిస్ఫుల్ స్టేట్ కు వెళ్లేందుకు కావలసిన ఆనందాన్ని పూరుస్తూ, అలాంటి ఆనందంలోకి వెళ్ళాలంటే ఈ సాధకుడు భవసాగరం నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. ఇందులో నుంచి కట్ అయితే తప్ప అందులోకి వెళ్ళలేరు. ఇక్కడ ఏదో వింటూ ఎవరో పిలుస్తుంటేనో, స్టవ్ మీద ఏదో పెట్టాను చూడాలనో, ఇంకెవరికో ఏదో చెప్పాలనో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారేమో, నేను ఆ విషయం చెప్పాలేమో అనే విషయాలు బుర్రలో తెలుస్తూ ఉంటే ఏది సాధన మీదకి మళ్ళదు. ఎక్కడో కాలు అక్కడో కాలు వేస్తే సాధన అంటే భవసాగరంలో ఉన్నప్పుడు పూర్తిగా భవసాగరంలోనే ఇమిడి ఉండాలి. సాధనలో ఉన్నప్పుడు సాధనలోనే ఉండాలి. ఇందులో అది కూడదు, అందులో ఇది కూడదు. కానీ ఒక స్థితికి వచ్చినప్పుడు సంసారాన్ని కూడా ఒక సాధనగా మార్చుకోగలిగిన ఆ స్థితికి మారగలిగిన వాళ్ళని కూడా హంసలంటారు. వాళ్ళు పాలని నీళ్ళని వేరు చేయగలిగిన శక్తి ఎలాగైతే హంసకుంటుందో, ఆ పరమహంసలు అటువంటి శక్తి కలిగాడు. ఎప్పుడైతే ఈ భవ సాగరం నుంచి వాళ్ళు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సాధనా స్థితిలోకి వెళ్ళి ఆనందాన్ని పొందుతూ ఉంటారే, ఆ సాధనా స్థితిలోకి మారడానికి ఆ హంసలని
అమ్మవారు తయారు చేస్తూ ఉంటుంది. ఆ హంసల్ని కూడా అధఃకర్తం అంటే పాదాల దగ్గరే ఉంటాయి ఎప్పుడు అవి. పాదాల కిందే ఎలాగైతే అందరూ దేవతలందరూ కూడా ఆ పాదాల చింతనే నమస్కారం చేస్తూ ఉంటారో ఎందుకు? ఆ పాద దర్శనమే జ్ఞానం. ఆ జ్ఞానమే మనం చేసే ప్రతి విషయంలోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ ఆనంద స్థితి ఎప్పుడొస్తుంది? జ్ఞానం కలిగినప్పుడే. జ్ఞానం కలిగినప్పుడు ఇది ఎందుకు అనే ప్రశ్న రాదు. అది జరిగే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన శక్తి, స్థితి వస్తాయి. ఇవన్నీ కూడా ఆ పాద ధ్యానం వల్ల జరిగే ఒక జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ఆ సాధకుడికి ప్రసాదించి ఆ ఆనందం ఎలా వస్తుంది? ఆ మంజీర నాదం ఎలా ఉంటుంది? ఆ నాదం హంసలని ఎలా ఓడిస్తోంది? ఆ నడకలు ఎంత అద్భుతంగా ఉన్నాయి? అవన్నీ ఇందులో మనకి చెప్తున్నారు ఇందులో. అందులో ఈ సంబోధనలోనే మనకి చూడండి భగవతి అని సంబోధన చేశారు. ఒక్కొక్క సంబోధనకి ఒక్కొక్క ప్రత్యేక అర్థం. ఆ శ్లోకంలో ఉన్న భావానికి తగినట్టుగా ఆ సంబోధన ఉంటుంది. అంటే భగవతి ఆవిడ మనని వెలుగు వైపుకి ప్రయాణం చేయించగలిగిన శక్తి ఆ పాదాలకున్నాయి. కాబట్టి ఆ పాదాలకున్న ఆ శక్తి భగవతిగా అమ్మవారిని అందులో ఆయన సంబోధించారు. మమ్మల్ని వెలుగు వైపుకి మా మార్గాన్ని నిర్దేశించి వెలుగులోకి మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుతున్నారు అమ్మ కామాక్షి భగవతి అని. అంటే అసలు చీకటిలో మనం ఉన్నామనే కదా అర్థం. వెలుగు వైపుకి తీసుకెళ్ళు అంటే సంసారం అనేది చీకటే కదా. ఈ చీకటిలో మగ్గిపోతున్న మనకి అదే జీవితం అనుకుని అందులోనే ఆ చట్రంలోనే ఇరుక్కుపోయి అందులోనే ఏదో ఆనందం పొందుతూ అది సరైన ఆనందమా కాదా అనే విషయం కూడా తెలియకుండా అదే అంతా అనుకుని పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్న వాళ్ళకి ఇది కాదురా అసలు సత్యం ఏదో అది చూపిస్తాను అని ఆ జ్ఞానం వైపుకి వెలుగు చూపిస్తూ మార్గం మళ్ళించి మళ్ళా అందులో అమ్మవారు భోగమోక్ష ప్రదాయిని భోగాన్ని కూడా ప్రసాదిస్తూ నీకు కావాలా అది కూడా చేసుకో అందులోంచి ఇందులోకి రా అని ఒక మార్గాన్ని ఆవిడ పాదాలు ఒక సాధకుడికి ప్రసాదిస్తున్నాయి. అటువంటి ఆ పాదాలకి మాకు అవి అంటే రెండు రకాలుగా ప్రశ్న వేస్తున్నారు. ఇలా వాటిని అధః కుర్వన్ అనే చెప్తూ అధః కర్తుమని కిమివ అంటే ఇలా చేస్తోందా అలా చేస్తోందా అని అడుగుతూ అంటే ఒక గురువు దగ్గర మనకి భయం ఉందనుకోండి మన లోపల ఉన్న ప్రశ్నలు అడగడానికి ధైర్యం ఉండదు. ఇలా ప్రశ్న వేస్తున్నారు అంటే ఎంత దగ్గరతనము అమ్మవారి పాదాలతోటి ఆయన పొందుతున్నారో అది కూడా మనము గమనించాలి. అంటే ఆ సాధనలో వెళ్తున్నప్పుడు ఎంత దగ్గరతనం వచ్చేస్తుందో, ఎంత ఆ భావము నాదే ఇదంతా అమ్మవారి పాదం నాదే అనే ఒక భావం ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఎంత చనువు ఉంటుందో అమ్మని ఏ ప్రశ్న అడగడానికైనా వెనకాడనట్లుగా అలా అమ్మతో మాట్లాడినట్టుగా ఆ పాదాలతో ఆయన ఒక సంభాషణ చేస్తున్నారు. అలా చేస్తున్నావా నువ్వు? నీ పాదాలు ఇలా చేస్తున్నాయా? ఇదా? అదా? అనే ప్రశ్నలు అడుగుతూ ఆ జ్ఞానాన్ని పొందుతూ వెళ్తూ మనకి కూడా అంత దగ్గరతనాన్ని చూపిస్తున్నారు. మనం కూడా అలా దగ్గరగా పాదాలను అలా చూస్తున్నట్టుగా భావాన్ని మనకి ఇచ్చేస్తున్నారు. అటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ మనని కూడా అంత దగ్గరగా తీసుకెళ్ళిపోయారు ఆ పాదాలకి. అది ఇందులో అమ్మవారి అందెల ధ్యానాన్ని మనకి ఇచ్చారు. అంటే భావం చాలా ముఖ్యమైనది. దేనికైనా సరే. దేన్ని పొందాలన్నా ఆ భావమే ముఖ్యం. యద్భావం తద్భవతి అని చెప్పినట్టు
అల్పలున్న ఏ భావం ఉందో అది బయటికి వ్యక్తం అవుతుంది. అది మనకి బయట కూడా కనబడుతుంటుంది. కాబట్టి ఆ భావాన్ని చాలా లోతుగా మనం అనుభవిస్తూ ఉంటే అదే ధ్యానం. ఇంకా వేరే ఏదో ధ్యానం కాదు. ఇక్కడ ఉన్న మనం చేస్తున్న ఇంతసేపు కూడా ఇది ధ్యానం కిందకే వస్తుంది. అటువంటి ఆ ధ్యానం ఒక పద్యంలో చెప్తూ మన చేత అది చేయి మనకు ఆ ధ్యానాన్ని చేస్తున్నారు. అది 88వ శ్లోకం. వహన్నప్యశ్రాంతం మధుర నినదం హంసకమసౌ తమేవాదః కర్తుం కిమివ యతతే నిగమనే భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే.